గాడ్ హూ కాల్స్ అంటే దేవుడు పిలిచే దేవుడు అంటున్నాడు. ఎందుకంటే ఆయన వాక్కు అయిన దేవుడు అంటున్నాడు కదా. ఆయన ఆది అందు వాక్ అంటే ఈజ్ వాయిస్, ఒక స్వరం. స్వరం ఏం చేస్తుంది? మనల్ని పిలుస్తుంది, గమనించాలి. కాబట్టి పిలిచే దేవుడు అంటున్నాడు. ఆ స్వరాన్ని మనము వినాలని ఆయన కుమారులుగా మనం తెలుసుకొని వినటమే కాకుండా వీ హ్యావ్ టు బి కాల్డ్ అవుట్ అనే సంగతి కూడా జ్ఞాపకం చేసి, కాల్డ్ అవుట్ అంటే మనము బయటికి పిలువబడవాలి. ఒక స్థితిలో నుంచి, ఒక ప్రాంతంలో నుంచి, ఒక వే ఆఫ్ థింకింగ్లో నుంచి, అంటే ఒక్కొక్క మానవునికి ఒక్కొక్క ఆలోచన సరళి ఉంటుంది కదా. ఆ ఆలోచన సరళి మన కొన్ని జీవ విధానాల నుంచి, మన ఆలోచించే విధానం నుంచి దేవుడు మనల్ని కాల్డ్ అవుట్, మనల్ని పిలిచి దేవుడు అంటున్నాడు. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేల్ వారిని ఎక్కడికి పిలిచాడు? ఈ కాల్డ్ అవుట్ అంటే ఈ వాజ్ కాల్డ్ అంటే ఆ ఐగుప్తులో నుంచి బయటికి పిలిచింటున్నాడు. మోషే ద్వారా దేవుడు వాళ్ళని పిలిచినాడు. అంటే ఐగుప్తులో నువ్వు పోతా అంటే కుదరదు. ఐగుప్తు విగ్రహాలను తీసుకొని వస్తా అంటే కుదరదు. ఐగుప్తులో ఉన్న ఐగుప్తు ఆశల్ని వెంట పట్టుకొని వస్తా అంటే, ఐగుప్తు అంటే అర్థం ఏంటంటే అక్కడ ఉన్న ఆశలు, అక్కడ ఉన్న ఆచారాలు, అక్కడ ఉన్న పద్ధతులు, వీటన్నిటి కూడా వదిలిపెట్టి రావాలని దేవుడు చిత్రమవుతుంది. దట్ ఈస్ ద రీజన్. బంధించింది ఫరో కాదమ్మా, మిగతామా బంధించింది ఫరో కాదు. ఫరో యొక్క ఆచారాలు, ఫరో యొక్క, ఎందుకంటే ఈయనేమో దేవుడేమో యెహోవా దేవుడు, యెహోవా దేవుని కుమారులుగా ఉంటున్న వీరు ఏంటమ్మా రాజు యొక్క ఆచారాలు, రాజు వాళ్ళు పూజించే మతము, వాళ్ళు పూజించే ఆచారాలకి వాళ్ళు బానిసలు. అంటే వారి కింద బానిస ఉండటం అనేది ఆ దేవునికి అది ఇష్టం లేని పని. కాబట్టి దాని నుంచి మనం ఏం చేశాడు? ఆయన ప్రభు అన్నీ బయట పిలిచింటున్నాడు. ఈ కాదు నేను తీసుకొని వస్తా, ఎవరైనా తీసుకొచ్చారు అట్లా విగ్రహాన్ని? ఓకే, చాలా అంతే కదా. అక్కడి నుంచి వచ్చేటప్పుడు కొన్ని పట్టుకొచ్చి నాకు ఇస్తాను. ఎగ్జాక్ట్లీ ఆ ఊరు నుంచి చూస్తుంటే అది తెలియకుండా కొన్ని ఆ ఊరు దేహం చూడండి, అంటే ఒక జ్ఞానం అవునా కదా. ఆ విధంగా ఇంకా ఎవరన్నా ఎవరు గుడ్ ఆకాన్ గుడ్ ఆకాన్ అది హాయి అని యుద్ధం మీద పోయినప్పుడు అంత శపితమైన దాన్ని ముట్టుకోవద్దంటే ఏం జరిగిందమ్మా? అక్కడ వాళ్ళు ఏం చేశారు? అక్కడ ఉన్న కొన్ని వెండి కమ్మలు వాటిని తీసుకొని ఆశని తీసుకొచ్చాడు. తద్వారా ఏం జరిగింది? యుద్ధాన్ని ఓడిపోయారు. ఎవరు? ఇశ్రాయేలు. కారణం ఏంటి? శపితమైన వాటిని శపితమని కాదు, అక్కడ వదిలిపెట్టమన్నది చెప్పారు. స్పష్టంగా దేవుడు చెప్పాడు. నో అన్న తర్వాత ఆల్రెడీ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు శపితమైన దాన్ని వదిలిపెట్టమని, దాన్ని వదలకుండా ఆయన ఏం చేసి ఆశపడి తీసుకొచ్చారు. తద్వారా ఇశ్రాయేలు అందరికీ కూడా అపజయం వచ్చింది. వాళ్ళందరూ కూడా ఓడిపోవడానికి కారణమైంది, కొంతమంది చనిపోవడానికి కారణమైంది. ఒక్కరి పాపం. అలా దాన్ని అప్పుడు ఏం చేసిన తర్వాత తెలిసిందమ్మా, వాళ్ళని ఒప్పుకోడు. ఎవరైనా తప్పు చేసినాడు ఎవరు ఒప్పుకోరు. లాస్ట్కి తీసుకొచ్చి ఆ యూదాగోత్రం ఉన్న ఎవరినమ్మా ఆకారాన్ని బయట తీసిన అవును అని అప్పుడు ఏం చేసామంటే పలానా వస్త్రాలని, అక్కడ మంచిగా అనిపిస్తే వస్త్రాలని, తర్వాత అక్కడ వెండి బంగారాల ఆ యొక్క వాటిని ఆశించి తీసుకొచ్చిన, ఇదిగో నిన్న గుడారంలో తువ్వి పెట్టేసినాం, తీసుకొస్తాం. ఏమైందమ్మా? వాళ్ళందరూ రాళ్ళు పెట్టుకోవద్దు. దాన్ని ఏమన్నప్పుడు ఆకూరు లోయ కదా, ఆకూరు లోయ బాధాకరమైంది.
వాళ్ళు ఇశ్రాయేలుకు బాధ కలిగించారు. ఇశ్రాయేలు బాధ కలిగితే ఇశ్రాయేలు దేవునికి బాధ కలుగుతుంది. ఇశ్రాయేలు బాధ పెట్టండి ఏంటమ్మా, ఇశ్రాయేలు సృష్టికర్తనే సృష్టికర్త ఆయన యొక్క వాళ్ళ దేవుడు అంటే యెహోవా దేవుణ్ణి. సంఘాన్ని బాధ పెడితే నన్ను బాధ అని దేవుడు అనలేదా? ఎవరితో అన్నాడు? పరిశుద్ధమైన సౌలుగా ఉన్నవాడు. సౌలా నీవు నన్నేలా, నేను ఎప్పుడు హింసించానయ్యా, నేను ఎప్పుడు హింసించాను? ఎడవైపున్న వాళ్ళు అయ్యా నేను బాగలేనప్పుడు నువ్వు నన్ను చూడలేదు. మేము ఎప్పుడు చూడలేదయ్యా, నువ్వు ఇప్పుడు చూసావా? నువ్వు బాధ అయినప్పుడు ఈయన సహోదరులో చేయలేదు కనుక నాకు చేయలేదు. అలాగే ఇక్కడ కూడా ఏంటమ్మా, ఈయన ఇక్కడ అమ్మా సంఘాన్ని హింసించినా ఆయనని హింసించినట్టు, సంఘాన్ని వ్యతిరేకించినా ఆయన్ని వ్యతిరేకించినట్టు. ఆ మాట మనము సంఘానికి వచ్చిన పౌరుషం కలిగి ఉన్నాం. ఆ పౌరుషము లేకపోతే సహోదరుడు మనము వ్యర్థమైపోతాం. వి షుడ్ హ్యావ్ దట్. ఆ లోపల నుంచి ఆ పౌరుషం రాకపోతే, పౌరుషం గల వారే ఉండాలి ప్రభు వాక్యం చదివిస్తాం. అవునా కదా? రోషము కలిగిన వారంగా ఉండాలి. చెంప మీద కొడితే జన్నం తిరగబడతావే, ఒక మాట అనగానే తట్టుకోలేవే. నీకైతే నువ్వు అదే నీకైతేనేమో నువ్వు దాన్ని సహిస్తావు, అంటే వెంబడి తిరగబడతావు. మరి నువ్వు సంఘాన్ని హింసిస్తుంటే బాధపడిస్తే సహోదరుడు ఎలా మనం దాన్ని సహించగలుగుతాం? ఎలా సహించగలుగుతాం? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేదా అదే మీ వాళ్ళని కానీ నిన్ను కానీ అదే మాట తిడితే కూడా నువ్వు సహిస్తే అప్పుడు ఓకే. మీ వాళ్ళని ఒక మాట అంటే తట్టుకోలేవు, నిన్నంటే తట్టుకోలేవు. అవును కదమ్మా? ఈరోజు వాట్ కైండ్ ఆఫ్ రోషం అనుకున్నది గాడ్ హ్యాస్ కాల్డ్ అవుట్. ఎందుకంటే పౌరుషం గల వాళ్ళు ఉండడానికి దేవుడు మనం పిలిచిట్టున్నాడు. అక్కడ బానిసలుగా ఉన్నారు, అక్కడ పౌరుషం పనిచేయదు. ఎక్కడ పనిచేయదు? ఐగుప్తులో పౌరుషం ఎంత బలవంతుడైనా తట్టుకోండి, సెంటర్ కూడా పెట్టి కొడతారు, అంతే కదా. చేతులు కట్టేసి మళ్ళీ కింద పడేసి కొడతారు. ఎందుకు? ఐగుప్తులో ఉన్నారు. ఎంత బలవంతుడైనా అక్కడ పనికిరానివాడే, అంతే కదా. ఎంత బలవంతుడైనా పనికిరానివాడే. అలాగే ఈ లోకంలో కూడా మనం ఉన్నాం సహోదరుడు. కొన్ని బంధుత్వాల్లో, కొన్ని స్నేహాల్లో, కొన్ని పద్ధతులకి, కొన్ని ఆచారాలకి, వీటికి మనం ఏం చేసాం? మనము క్లచెస్లో ఉన్నాం. దాని క్లచెస్లో ఉండి నువ్వు ఎంత బలవంతుడుగా ఉన్నా నీకేం రాదు. పౌరుషం ఉన్నా కూడా వ్యర్థమే. నువ్వు బుసలు కొట్టినా కూడా బుసలు కొట్టిన హెట్టుంటారు, అంతేగా. మొట్టుకేసి కూర్చోవాల్సింది. ఇక అవకాశం పౌరుషం అనేది ఎందుకు దేవుడు కాల్డ్ అవుట్ మన ఎందుకమ్మా పౌరుషం కలవాలి. ఈరోజు సోదరుడా ఆ పౌరుషము లేకపోతే, ఆ రోషము లేకపోతే, సంఘం నిమిత్తము, సంఘ కార్యాల నిమిత్తము ఆ పౌరుషం లేకపోతే మనం ఇంకా దేంట్లో ఉన్నట్టు కాదు. వాడి కిందే ఉన్నాం. ఎవడి కింద? దట్స్ వెరీ వెరీ రాంగ్. నువ్వెంత చెప్పుకున్నా కుదరదు. ఎందుకంటే పౌరుషం గలవారు ఉన్నారండి. ప్రభు వాక్యం సెలవిస్తుంది, పౌరుషం గలవారు ఉన్నారు, పౌరుషం గలవారు ఉన్నారు. మనం ఏంటో అనుకుంటా ఉంటాం సార్, పౌరుషం ఉంది. పౌరుషం నీకు చేత కాదు, నలుక్కో, నువ్వు బాధ పెట్టుకో. నేను ఆయన కొట్టలేకపోతున్నా, ఏం చేస్తా? ఏడుస్తాను. ఆయనతో మాట్లాడడం బంద్ చేస్తా. ఎవరితో? అవునా కదా? పౌరుషం అంటే అది, దట్ ఈజ్ వాట్ పౌరుషం. అయితేనేమో ఆయన నేను బలం ఉంటే కొడతా, బలం లేదు ఏం చేస్తా? నేను ఏడుస్తా. లేకపోతే అది పౌరుషం, అది పౌరుషం. అటువంటి పౌరుషాన్ని మనం సంఘం పట్ల ఉండాలని దేవుడు చిత్తం. దట్ ఈస్ వై గాడ్ హ్యాస్ కాల్డ్ us అవుట్. నన్ను అనలేదే, నన్ను అనలేదు, ఎవరో అన్నారు. ఎంత భయంకరం. నేను ఫస్ట్ నుంచి చెప్పిన ఒకటే మాట, నా సహోదరుగా మనం ఏ ఒక్కరినన్నా
ఇండైరెక్ట్గా. డైరెక్ట్గా ఏమో నీతో అనట్లేదు, నిన్ను అనలేక అవతలోడు అంటూ మళ్ళీ ఆ తర్వాత వెనకాల పోయి నిన్నే అంటున్నట్టుగా అంటున్నాను. అంతే అది. పౌరుషం గలవారు ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అందుకే దేవుడు మనని హీ హాజ్ కాల్డ్ అవుట్ కదా. ఆ పౌరుషం గలవారు